నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే రామాయణంలో ఒక ప్రశ్నను కూడా తెలుసుకుందాం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మంచి మాట. సంసార సాగరములు దాటాలంటే సంస్కారములు పరివర్తన కావాలి. కోరికలు పెరిగే కొద్దీ ఆనందం తగ్గుతుంది. శరీర శుభ్రతతో పాటు మనసు శుభ్రత కూడా అత్యంత అవసరం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, ఫిబ్రవరి 28, 2024 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:39, సూర్యాస్తమయం సాయంత్రం 6:18. చంద్రోదయం రాత్రి 9:26, చంద్రాస్తమయం ఉదయం 9:16. తిథి చవితి తెల్లవారుజామున 4:18 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం హస్త ఉదయం 7:28 వరకు. తదుపరి చిత్త. కరణము భవ మధ్యాహ్నం 3:06 వరకు. తదుపరి బాలవ తెల్లవారుజామున 4:18 వరకు. తదుపరి కౌలవ. యోగము గండము సాయంత్రం 5:11 వరకు. తదుపరి వృత్తి. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:28 నుండి 1:56 వరకు. యమగండం ఉదయం 8:06 నుండి 9:34 వరకు. గుళిక కాలం ఉదయం 11:01 నుండి 12:28 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:52 వరకు. వర్జ్యం సాయంత్రం 4:29 నుండి 6:16 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:03 నుండి 5:01 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3:13 నుండి 5 గంటల వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేవు. ఫిబ్రవరి 28 బుధవారం. ఈరోజు మంచిదినా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి. గురువారం తెల్లవారుజామున 4:18 వరకు ఉంటుంది. తదుపరి పంచమి. చవితి రిక్తతిథి కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. కానీ ఒకవేళ అద్భుతమైన నక్షత్రాలు ఉన్నప్పుడు ముహూర్తాలు ఉంటాయి. అలాగే ఈరోజు హస్త నక్షత్రయుక్త మేషలగ్నమందు నామకరణం చేయడానికి ముహూర్తము ఉన్నది. ముహూర్త సమయము ఉదయం 6:39 నుండి 7:33 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు హస్త నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయములో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయము ఉదయం 6:53 నుండి ఉదయం 7:33 వరకు ఉంటుంది. ఇంకా ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. కావున సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 9 గంటల వరకు కన్యరాశిలోను, తదుపరి తులారాశిలోను ఉంటారు. ఈరోజు పండుగ దాని ప్రత్యేకత. సంకష్టహర చతుర్థి. దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు. పూజ, శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు. మానవులను కష్టాల నుంచి గట్టెక్కించేవాడిగా విఘ్నేశ్వరుడిని కొలుస్తారు.
సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి. అందరికీ వినాయకుడు మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు. పౌషమాసంలో పౌర్ణమి తర్వాత ఈ సంకష్టహర చతుర్థి వస్తుంది. గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. నిన్న మీమడిగిన ప్రశ్నకు సమాధానం. అత్రి మహాముని భార్య పేరు ఏమిటి? అనసూయ. ఈరోజు ప్రశ్న: లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను? తాటకి, కంబలి, శూర్పణఖ, వాలి. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం అందుతుంది. వృషభ రాశి. ఆస్తి వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉంటాయి. మిథున రాశి. ఇతరులకు చేతనైన సహాయం అందిస్తారు. కర్కాటక రాశి. రాబడి అనూహ్యంగా పెరిగి ఉత్సాహంగా అడిగేస్తారు. సింహరాశి. ఇంటి నిర్మాణాలు, వాహనాలు కొనుగోలులో ముందడుగు వేస్తారు. కన్యరాశి. ఒక ఉత్తరం లేక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. తులారాశి. గొడవలు, కేసుల నుంచి చాలా వరకు బయటపడతారు. వృశ్చిక రాశి. విద్యార్థులు ఊహించని అవకాశాలు అందుకుంటారు. ధనుస్సు రాశి. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. మకర రాశి. ఆలోచనలు అమలు చేసి చురుగ్గా వ్యవహరిస్తారు. కుంభరాశి. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. మీనరాశి. భవిష్యత్తుపై కించెత్తు ఆందోళన నెలకొంటుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.